గడిచిన 5 ఏళ్లలో నవరత్నాల రూపంలో కానీ జగనన్న అద్భుతమైన పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. వైసీపీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం ఉన్న ఆసిఫ్ గారు, వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా వాళ్ళ బ్యానర్లో కనిపిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా పనితీరు అయితే బాగోలేదండి. ఒకటి ఓవరాల్ గా ఏంటంటే మీ బ్యానర్ పెట్టమంటే మేము పెడతాం, అర్థమైందా? మీ బ్యానర్ కూడా పెట్టమంటే మేము పెడతాం. ఇప్పుడు మీ ఫోటో పెట్టుకొని మీకు పుట్టినరోజు చేయమంటే మేము చేస్తాం. ఆ రకంగానే ఈ రకంగా జరుగుతుందండి ఇక్కడ. అది వాస్తవంగా జరిగేది. ఓవరాల్గా ఇక్కడ జరిగేది వాస్తవంగా అయితే మటుకి ఆంధ్రప్రదేశ్లో మటుకి ఏది కూడా రూపాయి పరంగా కూడా నిరుద్యోగులు రోడ్లు పాలైపోయారు. అది రోడ్లు పాలైపోయారు. ఇవాళ తెల్లారు లెగిస్తే విజయవాడ సెంటర్లో, చిట్టినగర్ సెంటర్లో 170 మంది కూలోళ్ళు అలాగే, మేస్త్రులు కానీ కూలోళ్ళు కానీ అలాగే తిరుగుతూ ఉంటారు. ఏంటి పని కోసం తిరుగుతూ ఉంటారు. ఎవరికి పని లేదు. ఇసుక రేట్లు పెంచారు, ఏదో చేశారు, మద్యం రేట్లు పెంచారు. ఏంటండి వాడికి వచ్చేది 500, మాకు వచ్చేది 500. 500లో మాకు తాగడానికి 150 రూపాయలు చాలు. ఏంటి ఒకప్పుడైతే 150 రూపాయలు అయితే మాకు ఎక్కువ. ఇప్పుడు 300 రూపాయలు పెట్టేసి 200 రూపాయలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ ఏమంటది? రేపు పొద్దున కావాలిగా మాకు డబ్బులు. అది కూడా ఆలోచించాలి. దీనికంటే ఏంటంటే ఒకటండి, ఈ ప్రభుత్వం అయితే మాకు అనవసరం అస్సలు. వైసీపీ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదండి. ఎందుకంటే ఒకటి, మేము కష్టపడే వాళ్ళకి మాకు ఏదన్నా జీవన ఉపాధి చూపించాలి. ఒకటి 2150 మందికి అన్నా క్యాంటీన్ మొత్తం తీసాడు ఆయన. అర్థమైందా? అన్నా క్యాంటీన్ ఉంటే లేదు. 5 రూపాయలు భోజనానికి కూడా ఒక కూలోడు వెళ్ళి అన్నం తిని 10 రూపాయలు పెట్టి అన్నం తిని వచ్చేవాడు. ఈ రోజు నా పరిస్థితి లేదు. అలాగని ఎవరన్నారండి? అలా ఉంది కదా, అది కూడా నేను ఖండిస్తున్నాను. దానికి కూడా నేను చెప్తాను సమాధానం. వీడు వెళ్తాడు 500 రూపాయలు సంపాదించుకుంటాడు. అన్నా క్యాంటీన్లో 30 రూపాయలు పెట్టి భోజనం చేస్తాడు. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేస్తాడు. ఏదో మందు అవుతాడు. ఉన్న 200 రూపాయలు 300 రూపాయలు అలా పక్కన దాచుకుంటాడు. అది పిల్లానికి కూడా ఇవ్వకుండా చేస్తున్నారుగా ఈ రోజున. అలాంటి పరిస్థితి ఏర్పడిందంట. మరి అదే కదండి నేను చెప్పేది. మద్యం మీద మీ అభిప్రాయం ఏంటి? మద్యం మీద అయితే మనకి ఇది చండాలమైన దరిద్రమైన నరకం అనమండి. నరకం. అదిగో చూడండి రండి బాబాయ్, దా ఒకసారి రా బాబాయ్. ఒకటండి, మద్యం అయితే మందు పెంచేసే రేట్లు ఇష్టమైన బ్యానర్లు అమ్ముకుంటున్నాడు. సరే అమ్ముకోనియండి, కాదు తప్పులేదు. ఒకప్పుడైతే ఒక 60 రూపాయలు పెట్టి తాగినోడు వెళ్ళి సైలెంట్గా పని చేసుకొని శుభ్రంగా ఏదో పని చేసుకొని సక్రంగా వచ్చి మళ్ళీ సాయంత్రం ఒక క్వార్టర్ తాగి ఇంటికి వెళ్ళేవాడు. అంటే 120 రూపాయలు తయ్యేవాడు. 120 రూపాయలు ప్లస్ ఇంకో 30 రూపాయలు. ఏంటి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి 300 రూపాయలు అక్కడ పెట్టాలి. ప్లస్ అంటే క్వాలిటీ లేదు, ఏమీ లేదు. అయ్యో అడగండి. అయ్యో చనిపోవడానికి గుండెని ఎందుకు నిపుణం చనిపోవడానికి తాళ్ళు తెగిపోతాయి. మళ్ళీ జగన్ గారు కానీ గెలితే, జగన్ అన్న గారు గెలితే మళ్ళీ తాళ్ళు తెగిపోతాయి. తాడిబొట్లు తెగిపోతాయి సార్. చెప్పండి. ఒక మాట అన్న, సరే వైన్ షాప్ లో మందు అమ్ముతున్నారు. వైన్ షాప్ లో మందు అమ్మాడు ఇంటికి వెళ్ళి ఎలా తీసుకెళ్తాడు? పిల్లల దగ్గర తాగుతాడా? ఇంట్లో పిల్లల ముందు తాగుతాడా? పిల్లలు ఉంటారుగా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. మేము కష్టపడి పని చేసుకున్నాం. ఇంటికి మందు తీసుకొని తాగుతామా? అలాగని మేము బయట తాగుతుంటే పోలీసు వాళ్ళు దెంకెళ్ళిపోతున్నారు. ఇది డబ్బులు మా జోలోనే
చేస్తారు. ఒకటండి, పిటి కేసు ఇక్కడ జరిగేది పిటి కేసు స్టోరీ. పిటి కేసు ఒకటి, మళ్ళీ ఇది పిటి కేసు. జోలో ఉన్న డబ్బులు పోతాయి. 300 రూపాయలు నేనే గడ్డి తీసుకొచ్చా, పంటను పోలీసులు నేను తీసుకొచ్చా, నేనే తీసుకొచ్చా. ఇంకా ఎన్ని వద్దండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది ఇది. ఇవన్నీ మాకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది, మా అల్లుడిది మాది కూడా. ఒకటండి, 150 రూపాయలు పెట్టి మేము తెచ్చుకుంటున్నాము. అంటే బార్ షాప్కి వెళ్తే 200 కావాలి. 200 ప్లస్ వాటర్ ప్యాకెట్ 2 రూపాయలు, గ్లాసు 2 రూపాయలు, ఏంటి దాని టచింగ్ 6 రూపాయలు. సరే లెక్క 210 రూపాయలు అవుద్ది. మేము ఎక్కడ తేగలమండి? మేము ఇక్కడ వైన్స్ కాడికి వెళ్తున్నాము, చెప్పేదేనండి, వైన్స్ కాడికి వెళ్తున్నాం, వైన్స్ కాడికి వెళ్ళి 150 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటారు, మద్యపానం నిషేధించాలంటారు, ఉంచాలంటారు? మద్యపానం అనేది దరిద్రం అండి. తీసేయమంటారు? తీసేయడం కాదు, కొద్దిగా తగ్గిస్తే మంచిది. ఇప్పుడు ఎవడో కూడా తాక్కోకుండా ఉండడు, అర్థమైందా? ఏ మనిషి కూడా తాక్కోకుండా ఉంటూ డాక్టర్తో సైతంగా తాగుతాడు. ఒక పెగ్గన్న ఆన్సర్న వేస్తాడు, ఎందుకంటే ఆయన టైమింగ్స్ చూసుకుంటాడు, ఆ రకంగా వేస్తాడు. అలాగా మాకు కూడా న్యాయం చేస్తే మాకు న్యాయంగానే ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అయితే ఇగో చూడండి, ఇగో మేము తాపి పని చేసుకుంటాం. జగన్ గారు మాకు న్యాయం చేస్తాను అంటే మళ్ళీ మేము జగన్ గారికి వేస్తాం. మళ్ళీ జగన్ గారికి వేస్తాం. మళ్ళీ జగన్ గారికి వెళ్తారు, కేంద్రంలో జగన్ గారికి వెళ్తారు. మనం తాళ్ళు తెగిపోతాయి. వద్దు, మనం పేకలకు ఊరేసుకొని చచ్చిపోయిగో చూడు పెడుతున్నాడు అన్నా. ఒకటన్నా, ఇక్కడ జరిగే స్టోరీ మా చిటీ నగర్ సెంటర్లో ఏంటి, ఎవరు గెలుస్తున్నారు ఈసారి? మాకైతే ఆగండి, పశ్చిమంలో ఈసారి ఎవరిని గెలిపిస్తున్నారు? మేమైతే లెక్కేసుకుంది ఏంటరా అంటే, మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటాం, అంతేగాని పేరని చెప్పలేం. ఎందుకంటే మాకు న్యాయం ఎవరు చేస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు పింఛన్ ఇస్తానన్నాడు ఏంటి, ఇప్పుడు 1000 రూపాయలు పెంచుతానన్నాడు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మద్యపానం నిషేధం తగ్గించాడు అనుకో, ఇలాంటి మనిషి నాలాంటి మనిషి కూడా 500 తెచ్చుకుంటే లేదు, 200 రూపాయలతో మందు తాగేసి ఇంటికి వెళ్ళి 300 ఇంట్లో ఇస్తాడు. ఏమన్నా అవునా కాదా? అవునా కాదా? 300 ఇంట్లో ఇస్తాడు. మరి తగ్గించకపోతే ఎందుకండి ఈ ప్రభుత్వం? ఇసుక రేట్లు నీ మాట్లాడగా నువ్వు మందు గురించి ఎలా అడుగుతున్నావు? మందు రేట్ ఒకటే, నేను ఆటో డ్రైవర్ని, నేను అలాగే అడిగా. ఆటో అక్కడ మరి గ్యాస్ రేట్ గురించి అది అడగాలి కానీ నెలకి 10,000 ఇస్తా అన్నారు. సంవత్సరానికి ఆటోకి ఏ 10,000 నీకు పడిందా? ఏంటి లైసెన్స్ ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. 10,000 నీకు పడినాయా? రూపాయి బిల్ల మళ్ళా. మరి దాని గురించి మాట్లాడు. అలా కాదు, నేను అడిగింది ఏంటంటే ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది ఏంటంటే, ఇప్పుడు 10,000 మంది గురించి అడగంట. ఆటో 10,000 వేస్తున్నారు సంవత్సరానికి. ఏ ఆటో 10,000 వేశారు? సరే అండి, ఎవరికి వేశారు? ఇప్పుడు ఆయన ఆటో డ్రైవర్, నేను ఆటో డ్రైవర్. ఎవరికి డబ్బులు పడి రాలేదు? లైసెన్స్ ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ మళ్ళీ 10,000 కేసు, మళ్ళీ 14 రోజులు జైల్లో కూర్చోవాలి. ఉండు, ఒకటి 10,000 రూపాయలు ఇస్తాడు మాకు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ కేసులు రాస్తాడు. ఇక్కడ కేసులు రాస్తారు, 24 గంటలు రాస్తారు, డైలీ కేసులు రాస్తారు. చెప్పు, చెప్పండి. అది మరి ఈ ప్రభుత్వం అయితే లేదు, అమ్మ చచ్చిపోవడం, ఊరేసుకొని చచ్చిపోవడం. మనకి ఒకటి ఎవడన్నా కానీ మనకి న్యాయం చేసేవాడే కావాలి. ఒక ప్రభుత్వం అలా కాదు, ఒక ప్రభుత్వం అని ఎప్పుడు కూడా చెప్పబాకు, ఎప్పుడు కూడా నువ్వు చెప్పబాకు. వేస్ట్ అండి ఇది. దేనికి? ఇక ఆ పిల్లోడు కష్టపడుతున్నాడు, ఆ కుర్రోడు ఏంటి, వాడికి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు. ఈ పిల్లోడు కష్టపడుతున్నాడు, వాళ్ళ తండ్రి కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు, ఏదన్నా కానీ అవును. అలాంటి వాడికి కూడా కేసులు రాస్తుంటే ఏ రకంగా అండి? 10,000 రూపాయలు వేస్తున్నాడు ఏంటి, వెనకాల 10,000 వేసి తర్వాత ఏమో 18,000 20,000 ఎవడిస్తాడండి? మా వల్ల అదిగో చూడండి, అన్ని బాగా చెప్తున్నారంటే ఎలాగ కన్నా స్టోర్ బ్యాగ్ ఎవడు అడిగాడు?
పైన అక్కడ కూర్చుని స్టోర్ బియ్యం తీసుకెళ్ళి ఇవ్వచ్చుగా మరి ఇంటి దగ్గర దిగలేరేంటి కిందకి తెచ్చి బియ్యం వ్యాన్లు ఎవరు అడిగాడు ఇవన్నీ ఎవరు అడిగారు సచివాలయాలన్నీ తాకట్టు పెట్టి దేంగి ఎవడ పెట్టమన్నాడు ఇవన్నీ